మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అసలు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది, పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ జనరల్ పాలు మంచిది కాదు. ఎందుకంటే మనం వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి. అవును, 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచి, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది బేబీ. కాఫీకి మంచిది కానీ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో అటువంటి ఫామ్లో మంచిగా. యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగెయిన్స్ట్. అది అంటే ఎవరు మనుషులు వాళ్ళు తీసుకోవాలి, మనుషులంటే అంతే, ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు, ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు. ఇందులో ఈ జర్నీలో అవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్, అది అవాయిడ్ ఏదంటారు? అవాయిడ్ వైట్స్ అంటే అన్నము, వైట్ అనే జనరల్ టర్మినాలజీ, కానీ జనరల్ గా దోస్ అంటే ఇప్పుడు మనం ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ లో సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. వెస్టర్న్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ తింటాం, మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేము. ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది. దానికి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్. దీనికి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి, కొంతవరకు గీ, అవి మంచిది కాదు. కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది వచ్చిన గీ కొంతవరకు పర్వాలేదు, ఎక్కువ మంచిది కాదు. అది ఫ్యాట్స్ పార్ట్. సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది. హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వనస్పతి లాంటిది అవి మంచిది కాదు. నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి, రైసు ఇటువంటివి. ఏమంటే ఈ సింపుల్, దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు, మనం తింటే గ్లూకోజ్ ఇమ్మీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు. లోపల బ్యాక్టీరియా కూడా అవి కూడా లేజీ అయిపోతాయి, ఎక్కువ పని లేదు దానికి. రైస్ ఇచ్చామనుకోండి, గ్లూకోజ్ తీసి బాడీకి పంపించేది, డ్రౌజినెస్. వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, బ్యాక్టీరియా కూడా కొంచెం పని చేయాలి దానికి. ఒకప్పుడు మనం రాగులు, ఆరికలు, రాగులు కానీ మంచిది, ఈ సొరగము అవన్నీ కూడా అంటే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇవి మనం రియలైజింగ్ నౌ, ఎక్కువ మిల్లెట్స్ తింటే మంచిది అది. సో దీస్ కార్బోహైడ్రేట్స్లో మిల్లెట్స్ ఎక్కువ కాన్సెప్ట్ చేసేసి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి. అంటే మామూలుగా అన్నము కంపారిటివ్గా అన్నం తింటే తొందరగా అరుగుతుంది, ఈజీ డైజెస్టివ్ అనే మనకి ఈజీ డైజెషన్ మనకు మంచిది కాదు. మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి, బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం, కానీ మనకి నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది. ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు, కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి. సో రైస్కి, షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే షుగర్ తినడానికి ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది. కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని ఉన్నాయి, బీన్స్, మన చిక్కుడుకాయ, ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి, అవన్నీ రాజ్మా, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అవి కూడా కార్బోహైడ్రేట్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల, బ్యాక్టీరియా పనిచేయాలి, అన్ని చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్, అది మంచిది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మంచిది. సో ఇది కార్బోహైడ్రేట్స్. సో అరుగుదల, రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు, తొందర అరగకూడదు, డిలేగా. థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్,
ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్.